అందరికీ నమస్కారం. జోగి రమేష్ ఫ్యామిలీ ఇష్యూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఉందో స్వయంగా అత్తమామలతో పాటు భర్తతో పాటు మరికొంతమంది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కేసు పెట్టింది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ కాపీ బయటకు వచ్చిన తర్వాత అందులో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. మనం నిర్ఘాంతపోయే విషయాలు ఆ కంప్లైంట్ కాపీలో మేఘన అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా జోగి రమేష్ ఫ్యామిలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని పెళ్లికి ముందు హిందువులమని తమకు చెప్పుకుని హిందూ సాంప్రదాయం ప్రకారం అనుమానం రాకుండా పెళ్లి చేసి మెట్టినింటిలో అడుగు పెట్టే సమయానికి హిందూ దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా తుడిచేశారంట, ఏమీ లేకుండా చేశారు. సరే అదేమని చెప్పి తర్వాత అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళు హిందువులు కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని. సో ఏ మతమైనా కావచ్చు, మనం కాదంటలేదు. కానీ పెళ్లికి ముందు ఒక మతం అని చెప్పి నమ్మించి తరువాత ఇంకొక మతం అని తెలియటంతో మేఘన కోడలైతే బాధపడింది. దాంతో తాను హిందూ మతాన్ని ఆచరిస్తాను కాబట్టి తాను ఖచ్చితంగా పూజలు చేసుకోవాలని చెప్పి కొంచెం బలవంతం చేస్తే ఎక్కడో సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోనూ ఒక గదిలో నువ్వు దేవుళ్ళని పెట్టుకుని పూజించుకో తప్ప బయట ఎక్కడా కూడా దేవుడి ఫోటోలు పెట్టడం కుదరదు అంటే పాపం ఆ గదిలోనే దేవుడిని పూజించుకుంటుంది. సరే దేవుడిని పూజించేటప్పుడు హారతి ఇవ్వడం కావచ్చు, అగరబత్తులు ఇవ్వడం కావచ్చు, గంట కొట్టడం కావచ్చు కామన్గా జరిగాయి. కానీ ఈ అగరబత్తులు ఏదైతే దేవుడి దగ్గర పూజ చేసుకుని అగరబత్తులు వెలిగిస్తే శవం దగ్గర శవం వాసన వస్తుంది, ఎందుకు అగరబత్తులు వెలిగిస్తున్నామని చెప్పి కోడల్ని అనేక సార్లు సూటిపోటు మాటలని చెప్పి మానసికంగా వేధించారంట అత్తామామ ఇద్దరు కూడా. అంటే జోగి రమేష్ కావచ్చు, జోగి రమేష్ భార్య కావచ్చు, దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే అవి శవం చచ్చిన వాసనలాగా శవం దగ్గర వాసనలాగా వస్తున్నాయి అని చెప్పి ఎగతాళి చేస్తే అనేక సార్లు బాధపడినప్పటికీ కూడా ఈ విషయాన్ని తన కుటుంబానికి ఏ రోజు చెప్పలేదండి. ఇంకోటి విషయం, వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని ఎంత బలంగా ఎలా చెప్తుందంటే పెళ్ళైన తర్వాత మొదటి వారంలోనే నెలలోనే గుడికి వెళ్ళాలి. సాధారణంగా కొత్త జంట హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన తర్వాత చాలా మంది అవగానే ఫస్ట్ తిరుపతి వెళ్తారు, చాలా మంది చిన్న తిరుపతితో పెద్ద తిరుపతితో, లేదంటే కొంతకాలం గడిచిన తర్వాత ఏదో ఒక ఇష్టదయమో లేకపోతే వాళ్ళ ఆ కులదయమో ఏదన్నా ఉంటే అక్కడికి వెళతారు. పెళ్ళైన నెల లోపు జరుగుద్ది, ఇది కామన్గా ఎక్కడైనా జరిగేది. కానీ ఈ జోగి రాజు పెళ్ళైన తరువాత నెల రోజులు గడిచినా కానీ ఏ టెంపుల్కి తీసుకెళ్ళలేదంట. అప్పుడు మేఘన తల్లిదండ్రులు ఏం చేశారంటే స్వయంగా జోగి రమేష్ని వాళ్ళ భార్యని ఫోన్ చేసి ఇదేంటండి కొత్త జంట పెళ్ళయింది, ఇప్పటి వరకు వాళ్ళు ఏ హిందూ దేవాలయానికి వెళ్ళలేదు ఏంటి అని గట్టిగా కొద్దిగా నిలదీసి అడిగితే ఎక్కడ అనుమానం వస్తుందో వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని ఎక్కడ అనుమానం వస్తుందనే భయంతో నెల రోజులు దాటిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి ఫోర్స్ చేస్తే, ఎవరు మేఘనా తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే ఏదో ఒక శ్రీశైలమో ఎక్కడికో మొత్తానికి ఒక గుడికి అయితే తీసుకెళ్లారంట. మీకు ఇంకో ట్విస్ట్ తెలుసా, ఈయన పూర్తిగా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యుండి గతంలో దుర్గమ్మ తల్లి దగ్గర ఒక చేతిలో హారతు పెట్టుకుని ఒక ప్రమాణం చేశాడు. ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే హిందూ దేవతల మీద విశ్వాసం ఉండదు. బేసిక్గా వాళ్ళు వాళ్ళ దేవుడిని నమ్ముకుంటారు, తప్పేం కాదు, వాళ్ళ దేవుడిని నమ్ముకుంటారు. కానీ బయటకు వచ్చి ప్రజల ముందు ఏం చేశాడు, కుటుంబ సమేతంగా నేను దుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఒక దొంగ ప్రమాణం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే నువ్వు ఆ రోజు చేసిన దొంగ ప్రమాణాలే ఈ రోజు నీ కుటుంబాన్ని ఇలా రోడ్డు మీదకి లాగాయని చెప్పి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. అప్పట్లో చేసినటువంటి ప్రమాణం కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా. సో చూశారు కదా, బేసిక్గా లిక్కర్కు సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి తన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, నేను శుద్ధపోసను అని చెప్పే క్రమంలో చేసినటువంటి ప్రమాణం అది. సో ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ట్విస్ట్ చాలా ఉంది. ఎవరైతే ఈ మేఘనా ఉందో మేఘనాను పలుమార్లు చంపాలని ప్రయత్నం చేశారట. ఈ మేఘనాను పలుమార్లు చంపాలని స్వయంగా జోగి రమేష్ ముఖం మీద దిండి పెట్టి నొక్కితే భర్త రాజు మెడకు చున్నీ బిగించాడని, నేను మీరు చెప్పినట్టు వింటానని వాళ్ళ కాళ్ళాయాళ పడి బ్రతిమినాలితే నువ్వు ఏ రోజైతే మా మాట వినవో ఆ రోజే నిన్ను చంపేస్తామని బెదిరించి, ఇక్కడ జరిగిన విషయాలు ఏవి కూడా మీ అమ్మా నాన్నకు చెప్పొద్దని బెదిరించి ఆ రోజు నుంచి మేఘనాను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారట. అదే కాదు, ఒకసారి గోవాకో ఎక్కడికో బయటికి వెళ్తే అక్కడ వెళ్లే బోట్లో నుంచి మేఘనాను తోసేసే ప్రయత్నం చేశారట. అప్రమత్తమైనటువంటి మేఘన వెంటనే బయటపడింది. సో ఆ విషయాన్ని కూడా స్వయంగా తన కంప్లైంట్లోనే చెప్పింది. అలాగే ఒకసారి మేడ మీద నుంచి తోసేసే ప్రయత్నం చేశారంట, 3వ ఫ్లోర్ నుంచో 4వ ఫ్లోర్ నుంచో తోసేసే ప్రయత్నం చేశారంట. సో అప్పుడు కూడా అప్రమత్తతో ఉండి మేఘన బయటపడింది, లేకపోతే నన్ను ఎప్పుడో చంపేసేవాళ్ళు అని చెప్పి స్వయంగా తన ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో ఈ కంప్లైంట్ కాపీలోనే ఈ విషయాలన్నీ రాస్తే ఇప్పుడు రాష్ట్రం మొత్తం నిర్ఘాంతపోతుంది.
ఏంటి జోగి రమేష్ ఫ్యామిలీ ఇంత క్రూరమైన ఫ్యామిలీయా? రాజకీయాల్లో విభేదాలు కామన్, రాజకీయంగానే అనుకున్నాం కానీ జోగి రమేష్ ఇంత క్రూరంగా, ఆయన ఫ్యామిలీ ఇంత క్రూరంగా వ్యవహరిస్తుందని ఏ రోజు అనుకోలేదని చెప్పారు. అదేవిధంగా ఫస్ట్ నైట్ రోజే ఇంకొక తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే, పెళ్ళైన మొదటి రాత్రే రాజు మేఘనాను కొట్టాడు అనేది ఒక ఆరోపణ. అదే సమయంలో తాను దగ్గరికి కూడా రాలేదని, సరే ఏదో పెళ్లి ఒత్తిడిలో ఎప్పటిదాకా అలసిపోయి ఉంటాడని నేను అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అతడు సంసార జీవితానికి పనికిరాడని నాకు తర్వాత తెలిసింది. ఆ విషయాన్ని దాచి నన్ను పెళ్లి చేసి నన్ను బలిపశువుని చేశారని చెప్పి, అంటే జోగి రాజీవ్ అనే వ్యక్తి సంసార జీవితానికి పనికి రాడు, ఆ విషయం తెలిసి కూడా వాళ్ళు పెళ్లి చేసి నన్ను మోసం చేశారని చెప్పి స్వయంగా ఎవరు చెప్పారు? స్వయంగా భార్య చెప్పింది. మీకు ఇదే జోగిరాజు గతంలో చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు ఒక రోగి అని పదే పదే మాట్లాడాడు. కర్మ చూశారా? చంద్రబాబు గారిని రోగి అన్నటువంటి రాజీవే ఈరోజు ఆ దాంపత్య జీవితానికి పనికిరాడు అని స్వయంగా భార్య చెప్పినటువంటి మాట. ఇదేం మనమేం ఇన్వాల్వ్ అవ్వాలా, వాళ్ళ కుటుంబ సమస్యే, 4 గోడల మధ్య చూసుకోవాల్సిందే. కానీ బహిరంగంగా 10 మందిలోకి వచ్చింది వాళ్లే, మనమేమి వాళ్ళ కుటుంబంలోకి తొంగి చూడాల, మనమేమి ఒక వ్యక్తిని విమర్శించాలని మన ఉద్దేశం కాదు. స్వయంగా ఆరోపణ చేసింది ఎవరు? ఈరోజు భార్య. అదే వేరే ఎవరైనా ఆరోపణ చేస్తే వాళ్ళ కుటుంబం గురించి నీకెందుకు రా అని మనం అందు, కానీ స్వయంగా భార్య చేసిన ఆరోపణలు ఇది. ఆ రోజు జోగిరాజు చంద్రబాబుకి రోగి అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమేర్స్ వ్యాధి ఉంది. చూశారు కదా, రోగి అని మాట్లాడితే ఏమైంది కర్మ. ఈరోజు తనలో ఉన్నటువంటి లోపాన్ని స్వయంగా భార్య బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి. నేనేమీ తప్పు పట్టట్లేదు, నేను నిజ అబద్ధాల గురించి నేనేం మాట్లాడట్లేదు. కాకపోతే కర్మ చూడండి, ఈరోజు 10 మందిలో తల ఎత్తుకోవాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే పెళ్లి సమయంలో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి 1.5 కేజీల బంగారంతో పాటు 10 కిలోల వెండి కట్నంగా ఇచ్చారంట. కానీ పెళ్ళైన తరువాత కొద్ది రోజులకే మరొక 5 కోట్లు అదనపు కట్నం కావాలి, ఒక ఫార్చ్యూనర్ కారు కావాలి, అలాగే అత్తకి ఆడపడుచులకి ఇద్దరికి కూడా వజ్రాల హారాలు కావాలని చెప్పి వాటిని తన ఇంటి నుంచి తీసుకురావాలని చెప్పి ఈ మేఘన మీద, అంటే కోడల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారంటే ఆల్రెడీ 5 కోట్లు ఖర్చు అయింది, 1.5 కేజీల బంగారం ఇచ్చారు, 10 కేజీల వెండి ఇచ్చారు, దీంతో పాటు కానుకలుగా ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇచ్చారు. పైగా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి, వెండి వస్తువులు తీసుకురమ్మన్నారంట. అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్లు 2 వస్తువులు కావాలంట. ఒక ఫార్చ్యూనర్ కారు, 5 కోట్లు అదనపు కట్నం అంట. అది కాకుండా అత్త ఆడపడుచులకు వజ్రాల హారాలంట. పైగా ఈ ఏదైతే మేఘనాకు పెళ్లి సమయంలో ఇస్తామన్న ఆస్తి కొంత ఉంటుంది కదా, ఆ ఆస్తిని ఇమీడియట్ గా రాజు పేరు మీదకి రాసేయాలని చెప్పి తన తల్లిదండ్రులు ఒప్పించాలని చెప్పి మేఘనా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తే, ఈ ఆస్తి గురించి వీటి గురించి నేను మాట్లాడను, ఏదైనా ఉంటే మీరే మాట్లాడుకోండి మా తల్లిదండ్రులతో అని చెప్తే, నువ్వు మాకు ఎదురు చెప్తావా అని చెప్పి అప్పుడు కూడా ఆ మేఘనా మీద దాడి చేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. సో ఇంటి టెరాస్ పై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, అలాగే స్వామి అనే మరో వ్యక్తి కలిసి కిందకు తోసేసేందుకు ప్రయత్నించారంట. అలాగే గోవా వెళ్లిన సమయంలో బోటు నుంచి నీటిలోకి నెట్టేయడానికి చూడటమే కాకుండా నిర్జీవ ప్రాంతంలో ఒకసారి వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పేర్కొంది. హైదరాబాద్ లోని నర్సింగ్లోని విల్లాలోను తనపై భౌతిక దాడులు చేసి కాళ్లతో తన్ని దిండుతో నొక్కి చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇటీవల ఒక అర్ధరాత్రి ఘోరాన్ని వివరిస్తూ మేఘన కన్నీటి పరిమితారు. మామ జోగి రమేష్ ముఖంపై దిండి పెట్టి నొక్కగా భర్త రాజు మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించారు. కాళ్లపై ప్రాధేయపడటంతో ఆ క్షణానికి ప్రాణాలతో వదిలేశారు. ఆ తర్వాత రోజుల తరబడి నన్ను ఇంట్లోనే తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టారని చెప్పి స్వయంగా తను ఇచ్చినటువంటి కంప్లైంట్ లోనే పేర్కొంది. అంటే జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, ఎంత క్రూరంగా వ్యవహరించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈరోజు మేఘన ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ఆధారంగా జోగి రమేష్ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ మతం ఏంటి, ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరి మతాన్ని ఎవరికి ఇష్టమైతే వాళ్ళు మతం మారవచ్చు, అదేమి నేనేం కాదని అంటలేదు, అది ఇష్టపూర్వకంగా జరగాల. కానీ మరి జోగి రమేష్ బలవంతంగా మతం మారాడా, ఇష్టపూర్వకంగా మారాడా మనకు తెలియదు. ఆ రోజు మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలి అంటే కన్వర్ట్ అయితేనే మంత్రి పదవి ఇస్తాడనే ఉద్దేశంతోనే మతం మారాడని చెప్పారు. అలాగే జోగి రమేష్ గతంలో కూడా ఈ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. మీరు గతంలో దానికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ కూడా చూడండి.
సో చూశారు కదా, ఈ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో అప్పట్లో కూడా చురుగ్గానే పాల్గొనేవాడు. కాకపోతే రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని మతాలు సమానంగానే చూస్తాడు కాబట్టి ఆ కోణంలో పాల్గొన్నాడు అనుకున్నారు కానీ బట్ జోగి రమేష్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఎవరికీ తెలియదు. దాన్ని దాచి ఆ దుర్గమ్మ తల్లి దగ్గర ఒక దొంగ ప్రమాణం చేశాడు. నిజంగా నువ్వు నమ్మే దేవుడి మీద ప్రమాణం చేస్తే ఓకే రైట్, మనం నమ్మొచ్చు. కానీ నువ్వు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఉండి దుర్గమ్మ తల్లి దగ్గర నువ్వు ప్రమాణం చేసావు అంటే ఎవరిని మోసం చేయడానికి? అలాంటి పాపాలు చేస్తేనే ఇలాంటి కర్మలు అనుభవించాల్సి వస్తుంది. సో మొత్తంగా జోగి రమేష్ గురించి చెప్పినటువంటి విషయాల తర్వాత ఈ రోజు రాష్ట్రం మొత్తం నిర్ఘాంతపోయింది. ముఖ్యంగా ఏంటి, ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నామా? ఇలాంటి వ్యక్తి మంత్రిగా చేశాడా? ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉన్నాడా? ఇది కుటుంబమా? సరే, భర్త ఏదైనా కొద్దో గొప్ప ఏదైనా కోపంగానో దురుసుగానో ప్రవర్తిస్తే అండగా ఉండాల్సిన అత్తామామ కూడా ఈ స్థాయిలో వేధిస్తారా? కట్నం కోసం సొంత కోడల్ని చంపేసే ప్రయత్నం చేస్తారా? ఆ రాజు అనే వ్యక్తికి ఒంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా పెళ్లి చేస్తారా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీవ్ర చర్చగా మారాయి. సో మీరెలా చూస్తున్నారు? జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఇచ్చినటువంటి కంప్లైంట్, అలాగే ఆవిడ చెప్పినటువంటి విషయాలను మీరెలా చూస్తున్నారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.